నేర్చుకోవాలన్నమాట, క్రాస్ లైన్ నుంచి నేను వచ్చింది నేర్చుకోవాలి. కదా, ఎస్ 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 బాగా ఫుల్ స్క్రీన్ వచ్చింది. వచ్చింది కదా. ఫుల్ స్క్రీన్ కూడా వచ్చేసింది టైగర్. ఓకే మోదీ, థ్యాంక్ యూ వెరీ మచ్ మోర్జీ, ఇంత పెద్ద పనుల్లో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. సో నేను కూడా రెగ్యులర్గా చూస్తున్నా సార్, నాకు ఎప్పుడు అవకాశం వస్తుందో అని చెప్పి చూస్తూ ఉన్నా మీ అందరితో షేర్ చేసుకోవడానికి. సో నా పేరు శ్రీనివాస్, ప్రజెంట్గా వచ్చేసి ఎమరాల్డ్ లెవెల్లో ఉన్నా సార్ ప్రజెంట్గా. సో ఈరోజు వచ్చేసి టుడే ఇస్ ద బెస్ట్ డే ఇన్ అవర్ లైఫ్ సార్. నా జీవితంలో మర్చిపోలేని రోజుగా నేను తీసుకుంటా సార్. ఎందుకోసం అని చెప్పేసి అంటే మన గురించి మనకు తెలిసిన వ్యక్తుల దగ్గర షేర్ చేసుకోవడంలో మనకు ఒక ఆనందం అనేది సపరేట్గా ఉంటుంది సార్. ఎవరైనా సరే ఈ పెనల్లో రావాలి మాట్లాడాలని చెప్పేసి ఎవరికైనా కానీ ఆశ ఉంటుంది సార్. ఇంత పెద్ద పెనల్లో ఇలాంటి అవకాశం మనం కల్పించిన మన పెనల్లో ఉన్న ఆల్రెడీ లీడర్స్ అందరికీ, సో కృష్ణ మా గురించి కావచ్చు, శ్రీశైలం గురించి కావచ్చు, సూర్యకాంత్ గురించి కావచ్చు, అందరికీ నమస్తే చెప్తున్నాను సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, అందరికీ వెల్కమ్. చూడండి సార్, ఇక్కడ ఏమంటాం అంటే अच्छा सुनोगे नहीं अच्छा सोचेगी कैसे, अच्छा सोचेगी नहीं अच्छा करोगी कैसे, अच्छा करोगी नहीं अच्छा बनोगी कैसे, अच्छा बनने के लिए अच्छा सुनना पड़ता है సార్. ఇక్కడ మీరు వచ్చేసి మనస్ఫూర్తిగా దీన్ని తీసుకుంటా అని చెప్పి నేను ఆశిస్తున్నా సార్. సో ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వినండి, అర్థమవుతుంది మీకు ఏందనేది. సో చూడండి సార్, మన గ్రేట్ కంపెనీ గత 24 సంవత్సరాలుగా ఇండియా లెవెల్లో #1 పొజిషన్లో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని చెప్పండి సార్ మన షేప్ షాప్ కంపెనీ. అలాంటి షేప్ షాప్ కంపెనీ ఒకసారి అందరు బిగ్ క్లాప్ సార్. చూడండి, షేప్ షాప్ కంపెనీ అనేది ఒక పెద్ద సముద్రం సార్. అలాంటి పెద్ద సముద్రంలో నేను ఒక చిన్న చేపలాగా సార్ ఈయడం స్టార్ట్ చేసినాం, నేర్చుకుంటున్నాం. సో ఈ బిజినెస్ లోకి వచ్చేసి షేప్ షాప్ లో కూడా చాలా మంది వచ్చి ఉంటారు సార్ ఇప్పటివరకు. సో వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు చెప్పంటే జస్ట్ చెప్తా ఉంటారు మన గురూజీ, గ్లాస్ తీసుకొని వచ్చేసి గ్లాస్ ఫిల్ కావడంతో వెళ్ళిపోతారు సార్. సో కొంతమంది వచ్చేసి నార్మల్ గా ట్యాంక్ తీసుకొని వస్తారు, ట్యాంక్ ఫిల్ కావడంతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో బట్ నేను గురూజీ మాత్రం నేను వచ్చేసి నా ఇంటికి వచ్చేసి లైఫ్ లాంగ్ సార్, నేను నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నేను షేప్ షాప్ తో కనెక్ట్ కావడానికి, పైప్ లైన్ వేయడానికి వచ్చిన నేను షేప్ షాప్ నుండి నా ఇంటికి. సో అందుకోసమే గురించి 100% థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన వరల్డ్ ఫేమస్ డైరెక్టర్స్, సో వీళ్ళు లేని అని చెప్పంటే మన బిజినెస్ లేదు సార్. సో వీళ్ళే మనని ముందుకు నడిపిస్తున్నారు. చూడండి, వీళ్ళని వరల్డ్ ఫేమస్ ఎందుకు అంటున్నాం అని చెప్పేసి అంటే ఒక సామాన్యుని కూడా ఆర్థిక స్వతంత్రం వల్ల గొప్ప ఉద్దేశంతో స్టార్ట్ చేసి సార్ వీళ్ళు. సో ఒక కస్టమర్ గా వచ్చే వ్యక్తిని సెలబ్రిటీ చేద్దామన్న మంచి ఆలోచన ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళందరికీ ఒకసారి బిగ్ క్లాప్స్ అండ్ ధన్యవాదాలు. సో చూద్దాం సార్, ఇక్కడ మనం వచ్చేసి బిజినెస్ లోకి వచ్చినాం. బట్ ఏంటని చెప్పేసి అంటే మనం సక్సెస్ అయ్యేది ఉంటే ఇప్పటివరకు ఎప్పుడో సక్సెస్ అవుతుంటుంది. బట్ మనకి ఎవరైతే చెప్పే వ్యక్తులు లేకపోవడం వల్ల మనం వచ్చేసి ఈ విధంగా ఉన్నాం సార్. మనకి షేప్ షాప్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో దొరుకుతుంది సార్. ప్రపంచంలో ఏదైనా సరే మనకు ఫ్రీగా దొరుకుతుంది అని చెప్పేసి మనం దాన్ని జస్ట్ నెగ్లెక్ట్ చేస్తాం సార్. అలాంటి నెగ్లెక్ట్ చేయని వేరే వన్ అండ్ ఓన్లీ షిప్ అంటే గ్రేట్ మెంటర్షిప్ సార్. ప్రపంచంలో మీ తల్లిదండ్రుల తర్వాత మిమ్మల్ని మీరు ఎదగాలి, మీ ఫ్యూచర్ సెట్ కావాలి, మీ మంచి కోసం కోరుకునే వన్ అండ్ ఓన్లీ పర్సన్ అంటే దట్ ఈస్ మెంటర్. ఆ మెంటర్లు అందరికి వచ్చేసి ధన్యవాదాలు గురించి. సో అవకాశం నాకు ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ వెరీ మచ్. అప్లైన్ ఈజ్ లైక్ ఏ మ్యాప్ ఫర్ అవర్ లైఫ్ జర్నీ సార్. మన జీవిత కాలం జర్నీకి వచ్చేసి మన అప్లైన్ ఒక మ్యాప్ లాగా మనకు గైడ్ చేయడం జరుగుతుంది సార్. సో చాలా మంది ఏమనుకుంటారని చెప్పంటే నాకు ఇక్కడ బాస్ లాగా ఆర్డర్ చేస్తుండని చెప్పేసి అనుకుంటారు సార్. 100% కాదు సార్. మనం వచ్చేసి కరెక్షన్ చేయడానికి చూస్తుంటాం మన అప్లైన్ వచ్చేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని సంవత్సరాల నుండి ఎదగలేదు అని చెప్పేసి అంటే మనకు అలాంటి అవకాశం రాలేదు. సో అవకాశం వచ్చినా కానీ మనం చాలా వినియోగించుకోపోయి ఉంటాం. సో మనం ఏం చేస్తామంటే మన జర్నీలో గరీబ్పూర్ నుండి అమీర్పూర్ వెళ్తున్నాం సార్. ఈ జర్నీలో మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ సెట్ చేసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ వెళ్ళమంటే లెఫ్ట్ వెళ్ళాలి, రైట్ వెళ్ళమంటే రైట్ వెళ్ళాలి. సో మన ఇన్కోస్ పొరపాటున లెఫ్ట్ వెళ్ళమనే ప్లేస్ లో రైట్ వెళ్ళామనుకోండి, సో మన జర్నీ అనేది లేట్ అవుతుంది, మనకు మళ్ళీ రీరీటింగ్ అవుతుంది. సో అందుకోసం చూడండి, ఇక్కడ మన అప్లైన్ ఏం చెప్తానని చెప్పంటే స్ట్రేట్ లైన్ ఆల్రెడీ డైమండ్ కోసం వచ్చి ఒక లైన్ అనేది ఫ్రీ క్లియర్ గా ఉంది. సో దీన్ని మీరు ఫాలో కండి అని చెప్పేసి చెప్పినప్పుడు మనం చేస్తూ ఉంటామంటే మనకు చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయి సార్. సో ఆ డౌట్స్ రావడం వల్ల చేస్తూ ఉంటాం, మనకు రైట్ సైడ్ లో మీకు కనబడుతుంది ఫిగర్ లో లెఫ్ట్ టు రైట్ వెళ్తూ ఉంటాం. సో మనం ఒకసారి అప్ అవుతూ ఉంటాం, డౌన్ అవుతూ ఉంటాం. సో ఆ విధంగా కావడం వల్ల మనకు జర్నీ అనేది లేట్ అవుతుంది సార్. సో 100% మన అప్లైన్ మనం కరెక్షన్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే 100% మనం కరెక్షన్ కావడానికి రెడీగా ఉంటేనే మన బిజినెస్ సక్సెస్ అవుతాం సార్. ఇక్కడ కరెక్షన్ కాలేదని చెప్పంటే 100% మనం ఇక్కడ బిజినెస్ నుండి కరెక్ట్ అయిపోతాం సార్. చూద్దాం, ఇక్కడ మై సెల్ఫ్ గురుశెట్టి శ్రీనివాస్. నేను వచ్చేసి +2 చేసిన తర్వాత ఆర్మీకి వెళ్ళడం జరిగింది సార్. ఆర్మీలో ఉండగానే BA ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది కరస్పాండెన్స్ గా. సో చూడండి సార్, మారుమూల ప్రాంతమైన కరీంనగర్ డిస్టిక్. ఈ కరీంనగర్ డిస్టిక్ లో నార్మల్ ఒక చిన్న విలేజ్ నుండి నేను బిలాంగ్ చేస్తాను సార్, తెలంగాణ న్యూ బ్రాంచ్ సిటీ. సో చూడండి, ఇక్కడ బిఫోర్ షేప్ షాప్ 1994 లో ఫోటో సార్. నేను జస్ట్ అప్పుడు 6th గా చదువుతున్న టైంలో. సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మీకు ప్రయత్నం చేస్తా సార్.
సో మా ఫాదర్ వచ్చేసి ఒక మెకానిక్ గా వర్క్ చేస్తుండే, ఒక వర్క్ షాప్, ఇది మాదే వర్క్ షాప్. సో ఈ వర్క్ షాప్ ఏంది అని చెప్పేసి అంటే ఇక్కడ వర్కర్ ఉంటుండే, ఆ వర్కర్ తో పాటు నేను వర్క్ చేస్తేనే వర్క్ షాప్ అనేది నడుస్తుండే సార్. నేను ఎడ్యుకేషన్ చేయాలంటే గవర్నమెంట్ స్కూల్లో అవుతుంటే చదువుకి వెళ్ళాలి. ఎప్పుడైతే వర్క్ లేదో ఆ టైంలో వచ్చేసి స్కూల్కి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుండే సార్. చూడండి అక్కడున్న పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ వేసుకున్న పాయింట్ కావచ్చు, చెప్పాలి కావచ్చు, అలాంటి కండిషన్ సార్. బ్యాక్గ్రౌండ్ అనేది అక్కడ ఏందని చెప్పేసి అంటే మొత్తానికి చెప్పాలని చెప్పంటే రెక్కాడపోతే డొక్క ఆడలేని పరిస్థితి అన్నట్టు అలాంటి కండిషన్ లో. సో ఆ టైంలో మా ఫాదర్కి అలాంటి కండిషన్ ఉండే. బట్ జాబ్ మనం ఏం చేస్తున్నామని చెప్పేసి అంటే వర్క్ చేయడం, స్కూల్కి వెళ్ళడం, ఈ విధంగా చేయడం వల్ల వచ్చేసి నేను 10th క్లాస్లో ఫెయిల్ కావడం జరిగింది సార్. సో 10th క్లాస్లో ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు అనిపించింది, సో ఏదైనా జాబ్ కొడితేనే మన లైఫ్ అనేది సెట్ అవుతుంది, ఈ వర్క్ తో కాదు అని చెప్పేసి సో సిటీకి వెళ్ళడం జరిగింది సార్. సిటీకి వెళ్ళడం అని చెప్పేసి అంటే దగ్గరలో ఉన్న ఒక టౌన్, ఆ టౌన్కి వెళ్తే అక్కడ మా దగ్గర రిలేటివ్సే వాళ్ళు. బట్ వాళ్ళ ఇంట్లో మమ్మల్ని పెట్టడం జరిగింది. ఎందుకోసం అని చెప్పంటే హాస్టల్లో పెట్టి చదివించేంత స్తోమత మా ఫాదర్కి లేకుండే. సో ఆ విధంగా వచ్చేసి మా రిలేషన్ ఇంట్లో ఉండడం వల్ల నేను అక్కడ నేర్చుకోవడం, సో 10th క్లాస్ పాస్ కావడం, తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్కి వెళ్ళాం సార్. ఇంటర్మీడియట్లో వచ్చేసి నేను కాలేజ్ ఫస్ట్ రావడం జరిగింది. సో ఎవరికైతే ఇంటికి వెళ్ళామో వాళ్ళ ఇంట్లో వచ్చేసి నన్ను వాళ్ళ ఇంట్లో వర్కర్ లా చూసిరు తప్ప రిలేషన్ గా చూడలేదు. సో నాకు అప్పుడు అనిపించింది సార్, నేను వచ్చేసి నా పిల్లలకు వచ్చేసి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. సో నా ఫాదర్ వచ్చేసి నాకు అతనికి అవకాశం లేదు, నాకు ఇచ్చే అవకాశం లేదు. బట్ నేను ఎదిగినా అని చెప్పేసి 100% నా పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడే డిసైడ్ అయిపోయినా సార్. ఏదైనా సరే 100% మన భవిష్యత్తు మార్చుకోవాలని వెతుకుతున్న టైంలో ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. జాబ్ అనేది ఎవరికి వస్తుందో లేదో తెలియదు. బట్ ఆ టైంలో అవకాశం వచ్చింది సార్, ద వరల్డ్ గ్రేటెస్ట్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీలో వెళ్ళడానికి. సో ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళడానికి కూడా సార్ చాలా మంది ఏమంటారంటే జస్ట్ వెళ్ళడంతో ఇలా బర్త్డే అయిపోయిందని చెప్పంటారు సార్. నాకు వచ్చేసి నేను 5th టైం సెలెక్ట్ కావడం జరిగింది సార్. సో ఆ విధంగా పరిస్థితులు ఆ విధంగా అనుకూలించలేదు. సో ఎవరైనా చూడండి, వరల్డ్ డేంజరస్ ఏందని చెప్పేసి అంటే లైఫ్ ప్రతి ఒక్క క్షణం వచ్చేసి డేంజరస్ ఉంటుంది. అలాంటి దాన్ని కూడా చూస్ చేసుకోవడానికి ముందుకు వచ్చామని చెప్పండి ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఎంత కఠినంగా ఉంటుండే. సో 5th టైం కోసం వెళ్ళాం సార్. అక్కడ చూడండి ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పరిస్థితులు అనేది మనకి ఇక్కడ అనుకూలంగా ఉండవు. ప్రతిది వచ్చేసి మనకి ఎక్కడ నుండి ఏమవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్మీకి వెళ్ళడం జరిగింది సార్. సో చూడండి ఇక్కడ MEGలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతిది వచ్చేసి కంప్లీట్ గా ఒక వే చేస్తూ ఉన్నాం సార్. ఆర్మీలో జాబ్ చేస్తున్నా కానీ ట్రై చేయడం జరిగింది. ఏంటని చెప్పేసి అంటే సో ఈ లైఫ్ అనేది మనకి ఇంకా కుటుంబ పరిస్థితులు మారడం లేదు. నా పైన డిపెండ్ అయిన నా తమ్ముడు కావచ్చు, చెల్లె కావచ్చు, వీళ్ళని సెట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో నేను ఆర్మీలో ఆఫీసర్ టెస్ట్ రాయడానికి కూడా ప్రయత్నం చేశాను సార్. 2 టైం 3 టైం 3rd టైం కూడా అవకాశం రాలేదు. సో అనిపించింది ఆ టైంలో, సో భగవంతుడు వచ్చేసి నన్ను పరీక్షించడానికి చూస్తున్నానని చెప్పేసి. అలాంటి టైంలోనే సార్ సో నా దగ్గర ఉన్న వ్యక్తి, నాతో ప్లటూన్లో ఉండే ఒక వ్యక్తి వచ్చేసి నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. నేను ఆ టైంలో కూడా అతన్ని హేళన చేసిన సార్. అతను ఏమన్నా అని చెప్పేసి అంటే వారానికి 2 లక్షలు వస్తాయని చెప్పేసి అంటే వారానికి 2 లక్షలు సార్, నెలకు 2 లక్షలు వచ్చే దిక్కు లేదని చెప్పేసి అంటే మీరు ఇక్కడ వారానికి 2 లక్షలు వస్తున్నారని చెప్పేసి అనడంతో నేను నవ్వడం జరిగింది సార్. ఆ విధంగా మన కంపెనీకి సంబంధించిన ప్రతి సూత్ర బుక్ అనేది అతను వచ్చి సార్ ప్లటూన్లో వదిలేసి వెళ్ళడంతో నా బుక్ చూసిన సార్. ఆ బుక్ లో వచ్చేసి మన గ్రేట్ మెంటర్ కృష్ణయ్య గురూజీ ఫోటో ఉండడం వల్ల నేను అప్పుడు చూసి ఇంప్రెషన్ అయిపోయినా సార్. తర్వాత ఆ వ్యక్తి వచ్చేసి మన గ్రేట్ మెంటర్ శ్రీశైలం గురూజీతో కనెక్ట్ చేయించడం జరిగింది. శ్రీశైలం గురూజీ ఒకటే మాట అయిపోయింది సార్, సో నేను వచ్చేసి ఒక జర్నీ చేస్తున్నా, నాకు బాగా అనిపించింది, నీకు నచ్చితే యూ వెల్కమ్, నేను నీకు కూడా సపోర్ట్ చేయడం నా కోసం నేను చేసుకుంటా, బట్ నీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పడంతో సో నేను వచ్చేసి బయటకు వెళ్ళి జాబ్ చేద్దామన్న ఒక ఆలోచనలో ఉన్నాం. జాబ్ కోసం ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నాం సార్. సో ఆ ప్రిపరేషన్లో ఉన్న టైంలో సో ట్రై చేద్దాంలే, ఎందుకోసం అని చెప్పేసి అంటే జాబ్ వదిలేసిన వాళ్ళు కూడా బయట నాకంటే ముందు ఒక 2-3 ఇయర్స్ ముందు రిటైర్డ్ అయిన వ్యక్తులు కూడా జాబ్ లేక వాళ్ళు ఇంకా ప్రిపరేషన్ చెప్పేసి ప్రిపరేషన్ లో తిరుగుతూ ఉన్నారు. సో అలాంటి టైంలో వచ్చేసి నాకు ఈ అవకాశం రావడం, సో అవకాశాన్ని నేను ఎలాంటి ఇవ్వకుండా ఎందుకోసం అని చెప్పేసి అంటే సేఫ్ షాప్ అనేది నా దగ్గరికి 3 టైం వచ్చింది సార్. 3rd టైం వచ్చింది 2007లో వచ్చేసి మన గ్రేట్ మెంటర్ నర్సీగ్రేవాల్ గురించి నాకు జోధ్పూర్ లో ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది 1-to-1లో. సో అదృష్టంగా భావిస్తున్నాను. అప్పుడు నేను వచ్చేసి నెగ్లెక్ట్ చేసిన, దాన్ని పట్టించుకోలేదు. 13లో కూడా అవకాశం వచ్చింది అండ్ 16లో వచ్చింది. సో ఏదైనా ఒకసారి మన దగ్గరికి ప్రతిసారి వస్తుందని చెప్పేసి అంటే సో నాకు అనిపించింది 100% నాకు ఇదేదో నేర్పించడానికి వస్తుంది, నా లైఫ్ మార్చడానికి వస్తుంది అని చెప్పేసి 100% 19లో గురూజీ జస్ట్ చెప్పడంతో నేను తీసుకోవడం జరిగింది సార్. సో చూడండి సేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా మారిపోయిందని చెప్పేసి. సో మన అటు యాక్చువల్లీ ఆర్మీలో ఉండగా ఆఫీసర్లు చూస్తే అనిపిస్తుంది సార్, వీళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది, వీళ్ళలాగా మనం బతకాలి, వీళ్ళలాగా మనం చేయాలి, ఎదగాలని చెప్పేసి ఆఫీసర్ కోసం ట్రై చేసాం. బట్ రాలేదు సార్. ఆఫీసర్ కంటే సూపర్
సో చూడండి ఆఫీసర్ వచ్చేసి ఈ విధంగా ప్రశాంతంగా ఉండలేడు. ఇక్కడ చూడండి ఎంత మంచి లైఫ్ స్టైల్ అనేది, ఇలాంటి కోట్ వేసుకునే అవకాశం, ఇలాంటి 5 స్టార్ హోటల్లో స్టే చేసే అవకాశం అనేది రాలేదు సార్. సో షేప్ షాప్ ద్వారా మనకు వచ్చింది. షేప్ షాప్ ద్వారా 100% బతికున్నంత వరకు నేను వచ్చి ప్రామిస్ చేసిన అని చెప్పేసి అంటే నా కుటుంబానికి. సో ఇది నా స్వీట్ ఫ్యామిలీ సార్. నేను వచ్చేసి బతికున్నంత వరకు నేను ఒకసారి ఆల్రెడీ ఒక ట్రైనింగ్ తీసుకున్నా సార్. వాళ్ళని విన్నర్ ట్రిప్స్ తీసుకెళ్ళడం జరిగింది. ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అని చెప్పేసి అంటే, ఈ లైఫ్ మీకు లైఫ్ లాంగ్ కావాలి అని చెప్పేసి అంటే నన్ను కొన్ని రోజులు వదిలేయని చెప్పి చెప్పడం జరిగింది సార్. మా ఫ్యామిలీ కూడా 100% నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయరు. వాళ్ళు నేనేం చెప్పేది అదే ఫైనల్. ఇక్కడ చూడండి మా ఇక్కడ మా చిన్న బాబా గుర్తు చేస్తూ ఉంటారు, డాడీ ఎప్పుడు వస్తాం అని చెప్పేసి. బట్ నేను చెప్తా ఉంటాను రేపు వస్తాం అని చెప్తూ దాన్ని స్కిప్ చేసి వెళ్తా ఉంటాను సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీకి నేను థ్యాంక్ యూ చెప్పాల్సుకుంటా సార్. ఎందుకోసం అని చెప్పేసి అంటే నేను ఇంట్లో లేకున్నా కానీ చూడండి ఆర్మీలో 17 సంవత్సరాలు సర్వ్ చేసిన టైంలో అప్పుడు కూడా పిల్లల్ని తీసుకుంది. బట్ ఇప్పుడు కూడా ఇంకొక 2 ఇయర్స్ అని చెప్పేసి నేను రావడం జరిగింది సార్ కమిట్మెంట్ తో. సో పర్ఫెక్ట్ గా పిల్లల్ని చూసుకోవడం కానీ నాకు ఎలాంటి టెన్షన్ అనేది మెంటల్ టెన్షన్ లేకుండా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది సార్. ఈ విధంగా మళ్ళీ థ్యాంక్ యూ సార్ నా ఫ్యామిలీకి. అదేవిధంగా నా అచీవ్మెంట్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి సార్, నా ఫస్ట్ బైక్ ఇది. సో యాక్చువల్లీ ఆర్మీలో ఉండగానే ఏంటంటే సార్ ఒక నార్మల్ గా ఎంప్లాయీ మైండ్ సెట్ ఉంటుండే మన దగ్గర. ఎంప్లాయీ మైండ్ సెట్ ఏముంటుందంటే ఆర్మీలో నుండి లీవ్ వచ్చినప్పుడు జస్ట్ ఒక 30 days 3 months ఒకసారి లీవ్ వస్తాం కదా. సో వేరే బైక్ తో అడ్జస్ట్ చేసుకుందాంలే ఎందుకులే అని చెప్పేసి చిన్నగా లైట్ తీసుకుంటుండే, బైక్ కొనడానికి కూడా ఆలోచిస్తుంటే. సో చూడండి సార్ ఒకసారి స్టేట్ షాప్ లో జాయిన్ అయిన తర్వాత మైండ్ అనేది చేంజ్ అయిపోయింది. సెకండ్ హ్యాండ్ బైక్ కొనడానికి ఆలోచించే వ్యక్తి. సో చూడండి సార్ అదేవిధంగా 96,000 వచ్చేసి మంచి స్కూటీ తీసుకోవడం జరిగింది సార్. ఇది వచ్చేసి ఒక ఫీల్డ్ వెపన్ లాగా పనిచేసింది కొన్ని రోజులు. సో మన దగ్గర వచ్చేసి చాలా మంది ఏమంటారని చెప్పేసి అంటే బిజినెస్ లోకి వచ్చిన తర్వాత అదే పాత మైండ్ సెట్ ని వాడదామని చెప్పి అంటారు సార్. కొత్తది తీసుకుంటే 100% మనలో ఆలోచనలో కూడా చేంజ్ అయిపోతుంది సార్. కొత్త బైక్ తీసుకుంటే దాని ఎగ్జైట్మెంట్ అనేది సపరేట్ గా ఉంటుంది. సో అదే విధంగా సార్ యాపిల్ ఫ్యామిలీ కంట్రీ అయిపోయినాం సార్. యాపిల్ కు ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. సో చాలా మంది ఏమంటా ఉంటారని చెప్పంటే సార్ ఇప్పటి కూడా మేము ప్రతి ఒక్కరికి మా టీంలో కూడా ప్రతి ఒక్కరు ప్రమోట్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ లో మేము యాపిల్ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి అంటే మేము అడుగుతుంటే గురూజీ యాపిల్ ఫోన్ ఉంటేనే బిజినెస్ నడుస్తుందా అని చెప్పేసి అంటే 100% సార్ యాపిల్ ఫోన్ మీ దగ్గర ఉంది అని చెప్పేసి అంటేనే మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది, మీ వే ఆఫ్ టాకింగ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ వ్యక్తులు మిమ్మల్ని చూసే 100% ఇంప్రూవ్ అవుతుంది. సో యాపిల్ ఫ్యామిలీకి అందరూ రండి. అండ్ నేను కూడా చూడండి సెకండ్ మొబైల్ కూడా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి 2020లో తీసుకున్న మొబైల్, తర్వాత మళ్ళీ జస్ట్ రీసెంట్ గా 15 Pro కూడా తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా వచ్చేసి మనం అప్డేట్ అవుతూ తీసుకోవచ్చు సార్. ఈ విధంగా మన అచీవ్మెంట్స్ అనేది చూపించాలనుకుంటుంది, మనం ఫీల్డ్ లో హెల్ప్ఫుల్ అవుతుంది. మనకు ఒక మంచి ఫోన్ ఉందని చెప్పేసి అంటే మన జర్నీ అనేది ఈజీ అవుతుంది, కష్టంగా కాకుండా మనం ఏం చేస్తుంటే ఈజీగా అవుతుంది అన్నట్టు. సో అదే విధంగా మనకు తిరగడానికి మనకు ఒక వెహికల్ కావాలి. సో ఆ టైంలో కరోనా టైంలో వెహికల్ తీసుకోవడం జరిగింది. జస్ట్ ఆర్మీ నుండి రిటైర్డ్ అయిన తర్వాత 100% మనం బిజినెస్ చేయాలని చెప్పేసి అంటే మనకు ఒక వెహికల్ అని ఉండాలి సార్. సో ఆ విధంగా వెహికల్ కూడా తీసుకోవడం జరిగింది. సో అదే విధంగా ఫైనాన్షియల్ అచీవ్మెంట్స్ ఏంటని చెప్పి చూడండి సార్, నేను ఆర్మీలో ఉండగా సో ఈ చెక్ జస్ట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేసిన అని చెప్పేసి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు కనబడుతుంది కదా, నాకు అనిపించింది సో నేను వచ్చేసి బయటకు వెళ్ళి జాబ్ చేద్దామని ప్లాన్ లో ఉన్నాం. బట్ ఏంటని చెప్పేసి అంటే ఇట్లా వీక్లీ ఇన్కమ్ వస్తున్నప్పుడు నేను ఇంకా ఫుల్ ఇన్వాల్వ్మెంట్ కాకంటే ముందే నాకు ఈ విధంగా ఇన్కమ్ వస్తుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చేసినప్పుడు సార్ ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా టైంలో జూమ్ మీటింగ్ ద్వారా మన కంపెనీ డైరెక్టర్స్ తో కూడా మనం మీట్ అయ్యే అవకాశం నాకు దొరికింది. సో అప్పుడు అర్థమైంది సార్ చాలా పెద్ద పవర్ ఉందని చెప్పేసి. నాకు 21లో జాబ్ వచ్చినుండే సార్. జాబ్ వస్తే కూడా జాబ్ వదిలేసి మరి బిజినెస్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అని చెప్పేసి అంటే జాబ్ ఆల్రెడీ నేను గురువుతో మాట్లాడదేమన్నా అంటే టైగర్ నువ్వు ఆల్రెడీ 17 సంవత్సరాలు జాబ్ చేసావు కదా, జాబ్ చేస్తే చూడండి నువ్వు మొత్తం కలుపుకుంటే నీ జీవితం ఇంతవరకు కూడా సెట్ అనేది కాలేదు. బట్ ఇంకో 20 సంవత్సరాలు నువ్వు జాబ్ చేస్తే పోవచ్చు. జాబ్ చేసిన తర్వాత నీ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అక్కడ ఒకసారి ఆలోచించుకో, నీ పిల్లలకి ఏమి అవుతావు అని చెప్పేసి ఆలోచిస్తే అప్పుడు నాకు అనిపించింది సార్ 100% సేఫ్ షాప్ లో జర్నీ చేస్తేనే నేను అనుకున్నా నా కళలు అనేది పెద్దగా ఉండే సార్. నేను నార్మల్ గా ఇంటర్మీడియట్ చేస్తున్న టైంలోనే నా స్టైల్ కానీ నా ఈవినింగ్ ఆఫ్ డ్రెస్ కానీ ఒక స్టైల్ గా ఉండాలని ఒక లైఫ్ స్టైల్ అనేది చేంజ్ కావాలని చెప్పేసి ఒక ఆశ ఉంటుండే సార్. సో అలాంటి లేని కండిషన్ లోనే సో ఈ అవకాశం వచ్చింది, దేవుడు నా కోసం ఆర్మీలోనే ఆఫీసర్ అవుదాం అనుకున్నా కానీ బట్ ఇక్కడ నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది, అంతకంటే పెద్ద అవకాశం ఇచ్చింది. సో దాన్ని వినియోగించుకుంటున్నాం. ఆ విధంగా నాకు ఫస్ట్ చెక్ రావడం జరిగింది. సో ప్రతి ఒక్క ర్యాంక్ ఒక 9 weeks లో వచ్చేసి 1,80,000 వరకు కూడా తీసుకోవడం జరిగింది. ఒక వీక్ వచ్చేసి 1 lakh ప్లస్ లో కూడా తీసుకునే లెవెల్కి వచ్చింది సార్. చూడండి నార్మల్ గా అయితే ఆర్మీలో ఒక నెలకు వచ్చేసి 50,000 వస్తుండే. బట్ నెల రోజులు కష్టపడితే వచ్చే చెక్ అనేది మనకు 1 week లో రావడం స్టార్ట్ అవుతుంది. గురించి 100% అర్థమైపోయింది.
దీంట్లో 100% ఫ్యూచర్ ఉంది, మన ఫ్యూచర్ సెట్ చేసుకోవచ్చు, నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా సరౌండింగ్ నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో 100% దీని నుండి నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి నాకు ఒక నమ్మకం అనేది కలిగింది. ఎప్పుడైతే 1 lakh చెక్ మన అకౌంట్ లోకి వస్తుందో, అకౌంట్ లోకి వచ్చిన తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగిపోతుంటది. ఎప్పుడైతే ఈ విధంగా తీసుకుంటామో మన టీమ్ లో కూడా ఒక ఉత్సాహం అనేది పెరిగింది గురుజీ. సో అప్పన్న టీం ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అన్నట్టు. సో దీంతో పాటు ఇంటర్నేషనల్ ట్రిప్స్ సో చూడండి, ప్రపంచంలో ఎంత మంచి అనిపించింది అని చెప్పేసి అంటే వరల్డ్ ట్రిప్ తిరగాలని ఒక ఆశ ఉంటుండే, బట్ డొమెస్టిక్ ట్రిప్ తిరుగుతూ ఉంటుండే ఆర్మీలో ఉండగా ఏదైనా లీవ్ వెళ్ళినప్పుడు కానీ. బట్ ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ డిపాచర్కి వెళ్ళి ఇక్కడ ఫోటో తీసుకుంటే ఆ ఫీలింగ్ అనే ఎగ్జైట్మెంట్ అనేది సపరేట్ గా ఉంది. లైఫ్ లో ఫస్ట్ టైం వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాం సార్. ఈ విధంగా ఫ్లైట్ లో కూడా మొత్తం మన సేఫ్ షాప్ చూడండి. ఈ విధంగా వచ్చేసి సేఫ్ గ్రేట్ డివైన్ ఎనర్జీ. సో గురూజీలో వచ్చేసి మనం ఓన్లీ జూమ్ లో కానీ, వీడియోలలో కానీ, ఆడియోలో కానీ వింటుంటివి, బట్ దగ్గరగా వెళ్ళి కలిసే అవకాశం వచ్చింది థాయిలాండ్ ట్రిప్ వెళ్ళినప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో అదే విధంగా చూడండి, మన గ్రేట్ మెంటర్స్ తో ఎంజాయ్మెంట్ బీచ్ లో కావచ్చు, అదే విధంగా కన్క్లేవ్ కూడా అటెండ్ అయ్యే అవకాశం వచ్చింది సోమశంకర్ గురూజీది. అదే విధంగా ఇక్కడ చూడండి సార్, లాస్ట్ టైం స్విట్జర్లాండ్ ప్యారిస్ వెళ్ళాం. ఇక్కడ ఏంటని చెప్పేసి అంటే మనము విదేశాలు తిరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారని చెప్పేసి అంటే ఫారెన్ ట్రిప్ విన్ అయ్యి కూడా కొందరు డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు సార్. అలా విధంగా చేయకండి. మనం విదేశాలు వెళ్ళామని చెప్పేసి అంటే మన మైండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎట్లా అని చెప్పేసి అంటే మనం ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ కానీ, విదేశాల్లో ఉన్న సిచ్యువేషన్స్ అనేది మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే మన లైఫ్ ఏంది, మనం ఏ విధంగా బతుకుతామని చెప్పేసి మనకు క్లియర్గా అర్థం అవుతుంది. మన 100% మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతుంది సార్. సో ఒకసారి ఫారెన్ లో వచ్చిన వ్యక్తి వచ్చేసి మన బయటకు వచ్చిన తర్వాత మన బిజినెస్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకోసం అని చెప్పంటే అక్కడ ఉన్న పరిస్థితులు కానీ, అక్కడ ఉన్న ఫ్రెష్నెస్ కానీ, వాళ్ళు ఉన్న మూమెంట్ కానీ ప్రతిదీ మనం చూడగలుగుతాం, లైవ్ గా నేర్చుకోగలుగుతాం. అలాంటిది వచ్చేసి మన టీంలో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చాం అని చెప్పేసి అంటే చాలా ఆనందంగా ఉంటుంది. మైండ్ అనేది ఫుల్ ఓపెన్ అయిపోతుంది. ఫ్రీ అంటే ఫ్రీగా ఉంటుంది సార్. 100% ఫారెన్ ట్రిప్ వెళ్తేనే మైండ్ అనేది క్లియర్ గా ఉంటుంది. సో చూడండి సార్, అచీవ్మెంట్స్ టోపాజ్ లెవెల్ గా అయిపోయింది సార్. ఎంబరాల్డ్ వెడ్డింగ్ లో ఉంది. సో ఈ విధంగా సిల్వర్ కానీ, గోల్డ్ కానీ అండ్ పర్ల్ కానీ ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. సో జీవితంలో ఒక స్టేజ్ పైకి వచ్చి మనం సన్మానం తీసుకుంటున్నాం అని చెప్పేసి అంటే ఈ సేఫ్ షాప్ వచ్చిన తర్వాతనే దొరికింది. ఇలాంటి అదృష్టం అనేది ఎక్కడ కూడా లేదు సార్. చూడండి, దిశ చేంజ్ అవర్ దశ అని చెప్పి అంటాం కదా. సో దిశని ప్రమోట్ చేస్తున్న టైంలో చాలా లైట్ గా తీసుకుంటుంటే, బట్ దిశ అనేది నా లైఫ్ ను మార్చేసింది. స్టార్టింగ్ లో నేను ఫస్ట్ టైం వచ్చేసి సింగిల్ గా వెళ్ళిన దిశ, తర్వాత నా టీమ్ తో వెళ్ళిన, లాస్ట్ దిశలో కూడా 86 మెంబర్స్ తీసుకెళ్ళిన గురుజీ. సో నెక్స్ట్ దిశ వచ్చేసి సపరేట్ గా నా టీం వచ్చేసి సపరేట్ దిశ ఉంటుంది గురుజీ. 100% నేను కమిట్మెంట్ ఇస్తున్నా గురుజీ. టీం తీసుకెళ్తే టీం లోపల కూడా చాలా మంది దిశ అటెండ్ చేసిన తర్వాత వచ్చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వర్కింగ్ స్టైల్ కానీ, వాళ్ళు మనకి ఇచ్చే గౌరవం కానీ 100% చేంజ్ అయిపోయింది సార్. టీం 100% మనం దిశలో ఇన్వాల్వ్మెంట్ చేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు వచ్చేసి మనం చూస్తూ ఉంటారు ఏ విధంగా ఎలాంటి కండిషన్ ఉంది చెప్పేసి వాళ్ళ ఒక ఫ్యూచర్ అనేది క్లియర్ అయిపోతుంది ఎవరికైనా కానీ. నాకు కూడా అదే విధంగా నా లైఫ్ ఫ్యూచర్ ఏందని చెప్పేసి దిశ వల్లనే తెలిసింది. దిశ వర్క్షాప్ అనేది ప్రతి ఒక్కరు 100% అటెండ్ చేసి బాగుంటది. సో అదే విధంగా నేను మాత్రమే కదా సార్, నాకు మాత్రం అచీవ్మెంట్ తీసుకోలేదు, బట్ నా వల్ల నాతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళకు కూడా 100% అచీవ్మెంట్స్ ఇప్పించడం జరిగింది. సిస్టమ్ ద్వారా, అప్లైన్ సపోర్ట్ ద్వారా, వాళ్ళ గైడ్లైన్స్ ద్వారానే ఇవన్నీ సాధ్యం అవుతున్నాయని చెప్పేసి అంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ అవర్ గ్రేట్ మెంటర్. సో ఆ మెంటర్స్ గైడ్లైన్స్ ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం. ఆ విధంగా టీంలో వచ్చేసి 6 కార్లు ఇప్పించడం జరిగింది, 4 స్కూటీలు కానీ, ల్యాప్టాప్స్ సార్ 20, యాపిల్ వచ్చేసి అందులో 8 అండ్ మొబైల్స్ 18, యాపిల్ వచ్చేసి 5. సో అవైటింగ్ ఫర్ 3 కార్స్. 3 కార్ ఇంకా బుకింగ్స్ వెయిటింగ్ లో ఉన్నాయి సార్. జస్ట్ ఈ 1 వీక్ అండ్ 1 మంత్ లోపల ఈ కార్ లో కూడా బుకింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేసి నేను మాత్రమే అచీవ్మెంట్ తీసుకుంటే నా ఒక్కని మాత్రమే సక్సెస్ కాదు, బట్ నా టీం ఉన్న వ్యక్తులకు కూడా వాళ్ళని తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఎవరెవరైతే మాతో పాటు జర్నీ చేస్తుందో 100% వాళ్ళకు నమ్మకాన్ని ఇవ్వగలుగుతాం. సో ఇది మై లవ్లీ కోర్ క్లబ్. సో చూడండి సార్, ఇక్కడ 2 కళ్ళలా తీసుకుంటాను నేను 2 టీంలు వచ్చేసి. సో ఈ విధంగా చూసుకుంటే ఈ లీడర్స్ వచ్చేసి వీళ్ళు నాతో పాటు జర్నీ చేస్తారు. ప్రతి దానికి ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చినా సరే నాతో పాటు నిలబడుతున్న గ్రేట్ లీడర్స్ అన్నట్టు. చూడండి సార్, రాముడు అంతటి వాడికే రావణుడి పైన దండెత్తడానికి హనుమంతుడు తోడైతేనే సాధ్యమైంది, అవునా కదా. సో ఆ విధంగా వచ్చేసి మనకు ఒక హనుమంతులాగా ఉండే ఒక డౌన్ లైన్ మనకు లవ్లీ కోర్ టీం ఎప్పుడైతే మనకు ఎంబడి వస్తుందో అప్పుడే మనకు చూడండి, అంత పెద్ద వ్యక్తి అయినా సరే శ్రీరాముడు అంతటి వాడే, అతను గొప్ప లీడర్, అతను ఒక నాయకుడు, బట్ అయినా కానీ అతనికి హనుమంతుడు అనే వ్యక్తి తోడవుతేనే అతను దండయాత్ర చేయడానికి ప్రయత్నం చేసిండు, అవునా కదా. ఆ విధంగా వచ్చేసి మన కింద కూడా ఒక లవ్లీ కోర్ టీం, వీళ్ళు కూడా నాకు అదే విధంగా సార్ 100% శాయశక్తుల ప్రతి ఒక్క ప్లేస్ లో నాకు 100% సపోర్ట్
చేస్తూ నాతో పాటు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జర్నీ చేస్తూ నేను ఏం చెప్తే 100% వింటూ నాకు ఫుల్ ఒబీడియంట్ ఉంటూ నన్ను ముందు తీసుకెళ్తూ నా టీం నా గైడ్ లైన్ సిస్టమ్ ఎప్పుడైతే కనెక్ట్ ఉందో ఒక సిస్టమ్ లో ఒక వర్డ్ చెప్పినామని చెప్పేసి అంటే దాన్ని పర్ఫెక్ట్ తూచా తప్పకుండా ఫాలో అవుతున్నా నా కోర్ క్లబ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నాతో పాటు జర్నీ చేస్తున్నందుకు. సో అదేవిధంగా అనుకుంటే అన్ని కలలుగానే మిగిలిపోతాయి, అడిగేస్తే అన్ని కథలుగా మారిపోతాయి. సో ఒకసారి ఆలోచించండి సార్, మనం కథలో మన ఒక పాత్ర మాత్రమే ఉంటే కొన్ని రోజుల వరకే గుర్తుంటది. కథ మొత్తం మనదే అయితే జీవితకాలం వచ్చేసి ఒక చరిత్రగా మిగిలిపోతుంది సార్. సో మనం ఏమనుకుంటామని చెప్పేసి అంటే షేప్ షాప్ లోకి అడుగు వేస్తాం, ముందుకి వేసిన తర్వాత ఏమనుకుంటామని చెప్పేసి అంటే భయపడుతుంటారు సార్. ముందుకు వెళ్ళాలన్నా వెళ్ళదని చెప్పేసి భయం అవుతుంటది. స్టార్టింగ్ ఎవరికైనా అదే జరుగుతూ ఉంటది. సో ఒక్కొక్క అడుగు ముందుకెళ్తున్నామని చెప్పేసి అంటే 100% తెలిసిపోతుంది సార్. చూడండి, రాముడు కూడా వనవాసానికి వెళ్ళిన తర్వాతనే అతనికి పూర్తిగా రాజ్యం పైన హక్కు అనేది తెలిసింది, నేర్చుకోగలిగింది సార్. అవునా కదా? అదే విధంగా మనం కూడా ఎప్పుడైతే ఫీల్డ్ లో దిగుతామో మన బిజినెస్ గురించి ఒక వనవాసం లాగా తీసుకొని మన బిజినెస్ లో వనవాసం లాగా తీసుకొని మీరు ఫీల్డ్ లో ఎవరితో ఎక్కువ మందితో మాట్లాడగలిగితే, ఎక్కువ మందితో కలవగలిగితే, టీంతో కలవగలిగితే మనం అనుకున్న ప్రతి ఒక్క డ్రీమ్స్ 100% నెరవేరుతాయి. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు, నిరంతరం శ్రమిస్తేనే విజయం వరిస్తుంది. సో కంటిన్యూగా ఉండాలి. కొంతమంది ఏమంటూ ఉంటారు ఏంటంటే చూడండి, మన దగ్గర ఉన్న చిన్న మొబైల్కి వచ్చేసి మనం ఎవ్రీ డే వచ్చి ఛార్జింగ్ అనేది పెడతా ఉంటాం. సో ఛార్జింగ్ పెడితేనే అది నెక్స్ట్ డే రన్ అవుతుంది. సో మనం కూడా సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉంటే, అప్లైన్ తో మనకు కనెక్ట్ అయి ఉంటే 100% కూడా మనకు ఒక ఛార్జింగ్ అనేది దొరుకుతుంది సార్. ఆ ఛార్జింగ్ ఉంటేనే మనం లైఫ్ లాంగ్ జర్నీ అయ్యవుతాం. కంటిన్యూటీలో ఉండాలి. మధ్య మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటే కొందరు చేయలేకపోతారు, వదిలేస్తారు, బిజినెస్ వదిలేసే ఛాన్స్ ఉంటుంది. కంటిన్యూటీలో ఉండాలి. రిజల్ట్ వచ్చినా రాకపోయినా. సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారు చెప్పేసి అంటే మంచి పెద్ద చెక్లు వచ్చినప్పుడు, కంటిన్యూ ఇన్కమ్ వచ్చినప్పుడు జయ మా గురించి అని చెప్పి అంటారు. బట్ తర్వాత ఇన్కమ్ రాలేదని చెప్పేసి అంటే అప్లైన్ బ్లేమ్ చేయడం, అలా చేస్తే ఎవరు కూడా ముందుకెళ్ళలేదు సార్. కంటిన్యూగా చెక్లు వచ్చినప్పుడు చేసిన వాళ్ళు మాత్రమే కాదు, మీకు వచ్చినా రాకపోయినా నా లైఫ్ ఇదని చెప్పేసి నిలబడి చేస్తే 100% సక్సెస్ కావచ్చు. ఎలాంటి డౌట్ లేదు సార్. సో చూడండి, నాది వచ్చేసి మై టీమ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియాలో 100% నా టీంను ఎస్టాబ్లిష్ చేయాలని ఒక నా గోల్ గురుజీ. సో చూడండి, ప్రెసెంట్ గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు అండ్ మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ లో నడుస్తుంది గురుజీ. ప్రెసెంట్ గా వచ్చేసి తమిళనాడు పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. తమిళనాడు నుండి ఫుల్ టీమ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ గా సెట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ పైన ఫోకస్ చేస్తాం గురుజీ. ప్రతి ఒక్క నా కళ ఏంటని చెప్పేసి అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్ లో వచ్చేసి నా టీం ఉండాలి. అండ్ అప్లైన్ సపోర్ట్ తోటి, అప్లైన్ గైడ్ లైన్స్ తోటి, టీమ్ సపోర్ట్, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తోటి 100% తీసుకొని నా ఏం గురుజీ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న టీం ఉండాలని చెప్పేసి. సో అదే విధంగా నా డైమండ్ డేట్ గురుజీ 30 సెప్టెంబర్ 2025 వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఈ మంత్ కల్లా నేను డైమండ్ అయిపోతా గురించి, అప్పుడు సెలబ్రేషన్ కూడా జరుగుతున్నట్టు. సో నేను చూడండి, నేను ముందుగానే ఊహించుకొని నేను 100% ఫస్ట్ క్రిస్టల్ క్లియర్ గా నా ఫోటో ఒక డైమండ్ ఫంక్షన్, డైమండ్ లీడర్ ఫోటో పైన నా ఫోటో నేను సెట్ చేసుకోవాలని అని చెప్పంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. క్లియర్ గా మనకు ఒక గోల్ అనేది ఉంటే, డ్రీమ్ అనేది ఉంటే 100% మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వికాస్ గురించి చెప్తా ఉంటాడు కదా, నా ముందున్న గోల్ ముందట నాకు వచ్చి చిన్న చిన్న ప్రాబ్లం చిటితో సమానం అని చెప్పేసి, చిన్న చీమతో సమానం అని చెప్పేసి. సో ప్రాబ్లం పైన మనం ఫోకస్ చేయకూడదు అని చెప్పేసి అంటే మన గోల్ అనేది క్లియర్ గా ఉండాలి. ఈ విధంగా మనం క్లియర్ గా పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. సో చూద్దాం. అదే విధంగా ఇంకోటి ఏంటని చెప్పంటే నా డ్రీమ్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీ బెంగళూరులో గురుజీ 18 మే 2006 లో తీసుకోవడం జరుగుతుంది గురుజీ, 5.5 CR తోటి. సో ఇది నా డ్రీమ్ హౌస్ గురుజీ. అదే విధంగా నా డ్రీమ్ కార్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఓజీ కలర్ 1.8 CR గురుజీ. 8 జూలై రోజు నాకు తీసుకోవడం, నా రిలీజ్ డేట్ గురుజీ 8 జూలై, నా బర్త్డే 2007 లో తీసుకోవడం జరుగుతుంది గురుజీ. సో అదే విధంగా మా లైఫ్ టైం గోల్ ఏంటంటే గురుజీ, సో 2035 వరకు వచ్చేసి నా టీంలో మినిమం 1000+ లో డైమండ్స్ చేయాలని గురుజీ 100% ఏమ్తో ముందుకెళ్తున్నాం. సో అదే విధంగా చూడండి, నార్మల్ ఒక పల్సర్ బైక్, కొత్త బైక్ కొనాలని చెప్పంటే ఆలోచించే వ్యక్తి ఒక ప్రైవేట్ జెట్ ను కూడా డ్రీమ్ గా పెట్టుకోగలుగుతున్నాడు చెప్పంట. దట్ ఈస్ పవర్. షేప్ షాప్ లో పవర్ ఉంది, అండ్ సిస్టమ్ లో పవర్ ఉంది, మన కింద ఉన్న టీమ్ లో పవర్ ఉంది. సో ఆ పవర్ తోటే ఇంత పెద్ద డ్రీమ్ అనేది పెట్టుకోవడం జరిగింది గురుజీ. సో మీ ఆశీర్వాదం ఉంటే 100% దీన్ని కూడా మేము సాధిస్తాం గురుజీ, దీన్ని కూడా 100% అచీవ్ చేయగలుగుతాం. అదే విధంగా గురించి నా డ్రీమ్ ఏదని చెప్పంటే నా పిల్లల్ని కూడా ఈ విధంగా వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్ గా తయారు చేసేసి ఇండియన్ ఫోర్బ్స్ అనే పత్రికలో వచ్చేసి నా పిల్లల ఫోటో వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తున్న గురించి 100% నాకు 2045 వరకు చేయాలని చెప్పేసి ఒక మెయిన్ ఎయిమ్ తోటి ముందుకెళ్ళడం జరుగుతుంది గురుజీ. సో అదే విధంగా గురుజీ నా సక్సెస్ కీ పాయింట్స్ చూడండి, ఇన్నర్ మోటివేషన్. సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారని చెప్పేసి అంటే ఏదైనా ట్రైనింగ్ కానీ మీటింగ్ అని అటెండ్ చేసిన తర్వాత మోటివేషన్ అనే ఉంటుంది, కొన్ని రోజుల వరకు మాత్రమే కంటిన్యూ చేస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు.
బట్ ఇన్నర్ మోటివేషన్ అనేది ఒక వ్యక్తి మనల్ని మోటివేషన్ చేస్తే మోటివేషన్ కావద్దు, డిమోటివేషన్ చేస్తే డిమోటివేషన్ కావద్దు. మనలాగా ఇన్నర్ మోటివేషన్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి 100% మన ఒక సక్సెస్ అవుతాం గురించి. అదే విధంగా సింగిల్ మైండ్ అప్రోచ్, నా అప్లైన్ ఏది చెప్తే అదే ఫైనల్. సో నేను కూడా స్టార్టింగ్ లో వచ్చేసి అప్లైన్ ని కౌంట్ చేయలేదు, చేయకపోవడం వల్ల చాలా లాస్ అయిపోయినా. నాకు అది ఇండివిజువల్ గా తెలుసు, నా అప్లైన్ తెలుసు. సో ఎప్పుడైతే ఒక సింగిల్ మైండ్ అప్రోచ్ లో వచ్చినామో మన బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. మన కింద ఉన్న టీం కూడా మనతో పాటు నిలబడడానికి ముందుకు వస్తారు. ఫుల్ యాక్చువల్లీ ఎక్సైట్మెంట్ తో ఉండాలి. సో ఏడుపు కొట్టడంతో ఎవరు కూడా ఉండరని చెప్పి అంటారు సార్ గురూజీ. అదే విధంగా మనం ఎప్పుడు వచ్చేసి మీకు ఎలాంటి ఇన్నర్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కానీ, మీకు పర్సనల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, టీంతో కూడా ఎప్పుడైనా సరే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, నీకు ఇలా అని చెప్పి నాకు పర్సనల్ తెలిసిన వ్యక్తులు అడుగుతూ ఉంటారు. బట్ ఈ విధంగా హ్యాపీగా ఏ విధంగా ఉండగలుగుతావు, నీ నోట్లో ఎప్పుడు కూడా ఒక ఫీలింగ్ అనే ఫేస్ కనబడదు అని చెప్పి అడుగుతారు గురూజీ. సో ఆ విధంగా ఎక్సైట్మెంట్ ఉండడం వల్లనే నాకు ఈ టీం అనేది వస్తుంది, నాకు ముందుకెళ్ళడానికి ఒక మంచి అవకాశంగా జరుగుతుంది గురూజీ. ట్రిలియన్ డాలర్స్ కాల్ అప్లైన్ కాల్ వచ్చేసి గురూజీ నేను ప్లాన్ లో లేనంత వరకు, ఇన్ కేసు 1-to-1 ప్లాన్ లో ఉన్నప్పుడు మొబైల్ ఉల్టా వేసి పెడతాం కాబట్టి అప్పుడు తప్ప నేను 1 రింగ్ కంటే ఎక్కువ చేయించలేదు నా అప్లైన్ ని. ఫోన్ వచ్చి 100% నేను లిఫ్ట్ చేసిన. సో చాలా మంది కూడా ఇప్పుడు ఏందని చెప్పేసి అంటే అనిపిస్తుంది కదా గురూజీ, ఒక తండ్రి యొక్క వాల్యూ అనేది మనం తండ్రి అయితే తెలుస్తా అంటారు గురూజీ. సో ఆ విధంగా వచ్చేసి నేను కూడా స్టార్టింగ్ లో నా మెంటర్స్ అనేది నాకు సూర్యకాంత్ గురూజీ ఎవ్రీ డే ఫోన్ చేస్తూ ఉంటుండే. నేను స్టార్టింగ్ డేస్ లో ఆ టైంలో అనుకుంటుంటే అతనికి ఏం పని లేదా ఇది చేస్తూ ఉంటాడని చెప్పేసి. బట్ ఇప్పుడు అనిపిస్తుంది మన డెవలప్ చేసిన టైంలో అతను కూడా ఆ విధంగా అనుకుంటారని చెప్పేసి. మన అప్లైన్ కాల్ వచ్చేసి $1 ట్రిలియన్ కాల్ ఎవరైతే తీసుకుంటారో, ఎందుకోసం అని చెప్పేసి అంటే మనకి ఏ టైంలో ఏ విషయం గురించి మనతో డిస్కస్ చేస్తారో తెలియదు అప్లైన్. సో అందుకోసమే ఎలాంటి కండిషన్లో ఉన్నా సరే ఈ విధంగా గురించి ఈ కాల్ వచ్చేసి నేను ఇన్ కేసు ఇంట్లో ఉన్నా కూడా జస్ట్ మా 3rd ఇయర్ 3 సంవత్సరాలు ఉన్న పాప కూడా సపరేట్ రింగ్ టోన్ వచ్చి గురూజీ అని చెప్పేసి నాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా వచ్చేసి మన ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తే మన అప్లైన్ కి 100% క్లియర్ గా ఉంటాయి గురూజీ. అండ్ డైలీ రిటర్న్ సెల్ఫ్ టాక్ 100% డైలీ రాస్తాను గురూజీ. సో సెల్ఫ్ టాక్ రాయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేది జరుగుతుంది. నా ఇండివిజువల్ కానీ, మైండ్ సెట్ లో కానీ, టీమ్ లో కానీ 100% జరుగుతూ ఉంది. సెల్ఫ్ రికార్డ్ కూడా ఉండడానికి ఆప్షన్ ఉంటుంది. అవాయిడ్ సోషల్ మీడియాలో చాలా ఉంటుంది ముందుగా. బట్ ఎప్పుడైతే అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసామో అప్పర్ నుండి చేసి బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది గురూజీ. ఆల్వేస్ విత్ ద టీమ్ గురూజీ. సో ఏ పండగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, బట్ టీమ్ తోటే ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది నా గురూజీ వచ్చేసి మాతో పాటు ఉంటున్నాడు. సో చూడండి, కొందరు అంటా ఉంటారు మీరు ఫంక్షన్ వచ్చాయని మీరు ఇంటికి వెళ్ళాలని చెప్పి, అంటే మీతో పాటే నాకు పెద్ద ఫంక్షన్ అన్న విధంగా వాళ్ళు ఫీల్ అవుతే సో హ్యాపీగా అనిపిస్తుంది గురూజీ. ఆల్వేస్ ప్రతిదీ వచ్చేసి టీంతో ఉంటేనే ఇందులో మనం ముందుకెళ్ళగలుగుతాం. కొన్ని రోజుల వరకు చెప్తారు గురూజీ, ఒక 4 సంవత్సరాలు వచ్చేసి మనం కంప్లీట్ టీంతో మెయింటైన్ చేస్తే మిగతా మన లైఫ్ స్టైల్ అనేది హ్యాపీగా ఫ్యామిలీతో గడపచ్చు అని చెప్పేసి. సో ఆ విధంగా కంప్లీట్ ప్రతిదీ వచ్చేసి టీమ్ తోటి చేయడం జరుగుతుంది గురూజీ. అదేవిధంగా ప్రమోటింగ్ టూల్స్. సో మనం ఏం చేస్తూ ఉంటామని చెప్పేసి అంటే మిస్టేక్ ఏం చేస్తూ ఉంటామని చెప్పేసి అంటే మనం వచ్చేసి వ్యక్తిని జాయిన్ చేస్తాం, బట్ టూల్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది సార్. టూల్స్ ప్రమోషన్ చేయడం వల్ల వచ్చేసి బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. అదే విధంగా వచ్చేసి వాళ్ళు నేర్చుకుంటారు, దాంతో పాటు మనకు వచ్చేసి ఈజీ అయిపోతుంది బిజినెస్ అనేది. అదే విధంగా ప్లానింగ్ ఎవ్రీ 3 months ఒకసారి ప్లానింగ్ తీసుకోవడం జరుగుతుంది. పర్సనల్ సంబంధించి కానీ, బిజినెస్ సంబంధించి కానీ, ఫైనాన్షియల్ గా ఏ విధంగా ఎదగాలి, దేనిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వచ్చే ఇన్కమ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి గ్రేట్ మెంటర్ తో కూర్చొని ప్లానింగ్ తీసుకోవడం వల్ల నా సక్సెస్ అనేది ముందుకు వెళ్తుంది గురూజీ. సో డైలీ వచ్చేసి మినిమం 3 to 5 ప్లాన్స్ సెల్ఫ్ గా 100% నేను చెప్తాను గురూజీ. 1-to-1 లో కానీ ఎక్కడైనా 100% 3 to 5 ప్లాన్స్ చేస్తూ ఉంటాం గురూజీ. వీక్లీ యాక్టివిటీస్ FIM కానీ, 8 స్టెప్ కానీ, జూమ్ లో కానీ అండ్ ఫిజికల్ గా కానీ కంటిన్యూగా వీక్లీ యాక్టివిటీస్ అనేది కంటిన్యూ చేయడం వల్ల టీమ్ లో ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. డ్రెస్ కోడ్ గురించి నేను కూడా స్టార్టింగ్ లో వచ్చేసి డ్రెస్ కోడ్ ఉంటేనే బిజినెస్ ముందుకెళ్తా అని చెప్పేసి అంటుండి. బట్ ఏంటని చెప్పంటే మన దగ్గర డ్రెస్ కోడ్ ని చూసే వ్యక్తులు వచ్చేసి మనకిచ్చే రెస్పెక్ట్ కానీ, వాళ్ళు మనం ఇచ్చేదాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటారు. మన దగ్గర ప్రాపర్ డ్రెస్ కోడే లేదు. మనం చెప్తా ఉంటాం వారానికి 2 లక్షల బిజినెస్ అని చెప్పేసి, మన డ్రెస్ కోడ్ చూసి వాళ్ళ క్లియర్ అర్థమైపోతుంది ఇతనికే సరిగా లేదు, నాకేం వారానికి 2 లక్షలు ఇప్పిస్తా అని చెప్పేసి ఆ విధంగా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే ప్రాపర్ డ్రెస్ కోడ్ ఎప్పుడైతే వాడుతున్నామో బిజినెస్ లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరిగింది గురించి. 3 రూల్స్ 3 కార్డినల్ రూల్స్ ని ఎనీ పర్సన్ గురించి లైఫ్ లో బతికున్నంత వరకు దీన్ని బ్రేక్ చేయడానికి ఇదే ఆప్షనే లేదు. సో 3 పవర్స్, పవర్ ఆఫ్ సబ్మిషన్ కానీ, పవర్ ఆఫ్ యూనిటీ కానీ, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్, ఈ 3 వచ్చేసి 100% నేను నమ్ముతా గురించి. సో వీటి 100% మా జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఆల్వేస్ ఫస్ట్ ప్రియారిటీ ఫర్ సిస్టమ్. సో చూడండి గురించి లాస్ట్ టైం ఏంటని చెప్పంటే లాస్ట్ టైం టార్గెట్ లో
మా కూతురు వచ్చేసి వెంట్రుకలు తీయించే ఉండే ఫంక్షన్ ఉండే, దానికోసం బుకింగ్ వేసుకోవడం జరిగింది. గురూజీని అడిగి డేట్ తీసుకున్నాం. బట్ ఏంటని చెప్పంటే అప్పుడు టార్గెట్ దగ్గరలో ఉండే. అప్పుడు గురూజీ ఏం చెప్పాడు చెప్పంటే, టైగర్ నీవు టార్గెట్ విన్ అవుతే నీకు ఇంత టీం వస్తుంది, ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇది వస్తుంది. బట్ నువ్వు ఇప్పుడు ఆ ఫంక్షన్ కోసం వెళ్ళావని చెప్పేసి అంటే నీకు అది అవుతుందా అని చెప్పి అడిగితే నాకు ఆలోచించిన గురించి దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసేసినాం, నెక్స్ట్ చూసుకుందాం అని చెప్పేసి. సో ఆ విధంగా చేసి ఎప్పుడైనా సరే మనం ప్రియారిటీ అనేది మనం దేనికి ఇస్తామో అది దొరుకుతా అని చెప్పడంలో నాకు 100% సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది గురించి. సో 100% సిస్టమ్ లైఫ్ టైం నేను 10కున్నంత వరకు సిస్టమ్ కు ఫాలో అవ్వడం గురించి, సిస్టమ్ కు బెస్ట్ స్టూడెంట్ గా ఉండడం నేను లైఫ్ ధ్యేయం గురించి. సో అదే విధంగా నా కమిట్మెంట్ గురించి 2025 వరకు నేను డైమండ్ అయిపోతా గురించి, నాతో పాటు 3 లీడర్స్ నేను డైమండ్ చేస్తా గురించి, ఇది నా కమిట్మెంట్ గురించి. సో 100% ఏదైతే నేను మాట ఇస్తున్నానో గురించి ఇది చేసి చూపిస్తా గురించి, దీనికోసం నిలబడతా. ఈ ముగ్గురు వచ్చేసి నాకు చూడండి, నాకు ఇప్పుడైతే మనం చెప్తా ఉంటాం కదా, మనకు తోడుగా వచ్చే వ్యక్తి ఒక బడ్డీ అనే వ్యక్తి మన 100% మన ఎంబడి ఉన్నాడని చెప్పేసి